అయినా ప్రార్థనలో స్వార్థం తొలగిపోతే స్వేచ్ఛ దొరుకుతుంది, మన అధికారపు మాట దొరుకుతుంది మన నోటికి. ఎవరి ప్రార్థనలో స్వార్థం ఉంటే వారి మాటకు అధికారం ఉండదు దేవుని దగ్గర. మనం ఒక మాట చెప్తే మన మాట కోసం దేవుడు అనిపించాలి దేవునికి. అరే నువ్వు మాట్లాడు, నీ మాట కోసం నేను పనిచేస్తానని దేవుడు అనుకోవాలి. అలా అనుకోవాలంటే 3 లక్షణాలు చాలా ప్రాముఖ్యం. 1, అన్నింటినీ అందరిని ఎప్పుడు సహించండి. ఏమన్నాను నేను? మీకు సంబంధించిన పదమేనా ఇది? కాదా? అన్నింటినీ సహించండి, ఇది చాలా ముఖ్యం. 2వది, మానకుండా సమయం కల్పించుకొని పదే ఆయనతో మాట్లాడండి. మాట్లాడేటప్పుడు అడుక్కోకండి, ఆయనతో మాట్లాడండి. ఆయనతో మాట్లాడడానికి ఇష్టపడండి. సరదాగా మనుషులతో మీరు మాట్లాడినట్లు ఆయనతో మాట్లాడండి. మీ మనసంతా ఆయనతో పంచుకోండి, అప్పుడు ఆయన మనసు మీతో పంచుకుంటాడు. పదే అనేకుల కొరకు, వేరే వాళ్ళ కోసం ఎక్కువ ప్రార్థన చేయండి, మీకోసం కాదు. మొదట అందరి కోసం ఎక్కువ చేయండి, ఇది 2వది. 3వది, ప్రతిరోజు నేర్చుకోండి, ప్రతిరోజు మార్చుకోండి. మనలో చాలా విషయాల్లో అవగాహన లోపం ఉంటుంది. ఈ రోజు మనం కొన్నిటిని మార్చుకోవడానికి ఇష్టపడం. దేవుడు కొంచెం మనకు విరిగి నలిగిన మనస్సు, పరిస్థితుల్ని కూడా మనం విరిగి నలిగేటట్లు చేస్తాడు. అప్పుడు మార్చుకుంటాం. గర్వం అణుచుతాడు ఆయన అప్పుడప్పుడు, దెబ్బకు సెట్ అయిపోతాం మనం. కాబట్టి ప్రతిరోజు నేర్చుకోవాలి, ప్రతిరోజు మార్చుకోవాలి. ఈ 3 లక్షణాలు మీ సొంతం అయితే మీ నోటి మాటకు అధికారం పెరుగుతుంది దేవుని దగ్గర. మీరు చేసే ప్రార్థనకు దేవుడు కూడా కదిలి పనిచేస్తాడు. ఆమేన్. ఆయన చాలా క్లియర్గా